నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇదివరకట్లాగా ఆషామాషిగా ఏదో పీకే టీంకి ఇచ్చేసి మనం కులాసగా కాలు మీద కాలేసుకుని కూర్చుందామనే ఫార్ములాకి నీళ్ళు వదిలేశారు. ఎవరికో అప్పచెబితే కాదు, మనం జనం దగ్గరికి నేరుగా వెళ్తేనే మన టార్గెట్ని రీచ్ అవ్వగలమనే ఒక అవగాహన పెంచుకున్నారు. సోషల్ మీడియా మీద కూడా తనకున్న ఆ ప్రజెన్స్ని ఆయన మొన్న కార్యకర్తల సమావేశంలో స్పష్టంగా చెప్పారు. యువతకి ప్రాధాన్యం ఇస్తున్నాం, మీ చేతిలో ఉన్న ఫోనే మీ దగ్గర ఉన్న గన్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను. మీ దగ్గరున్న గన్ను ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే, ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. సో చాలా క్లారిటీ, అంటే ఆయన భాషలో కానీ టోన్ అండ్ టెనార్ కానీ ఏది చూసినా చాలా క్లారిటీతోటి ఏడాది తర్వాత ఆ క్లారిటీ వచ్చింది. ఒకటి ఆయన గమనించారు, జనం పల్స్ పట్టుకోవాలి, సెఫాలజిస్టుల పల్స్ కాదనేది ఆయన గమనించారు. సో జనం పల్స్ పట్టుకున్న తర్వాత ఆయన ఈ 143 సెగ్మెంట్ల మీద ఫిక్స్ చేసుకున్నారు, టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. వైనాట్ 175 కాదు, ఈసారి వైనాట్ 143. ఆ 143 ఆ నెంబర్కి ఒక ప్రత్యేకత ఉంది, అది వేరే చెప్పక్కలేదు, అందరికీ తెలిసిందే. ఆ నెంబరే అనుకోకుండా ఆయన టార్గెట్ చేసుకున్న సెగ్మెంట్స్కి సంబంధించిన ఆ నెంబర్ అదే వచ్చింది. సో జగన్ చాలా ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఈసారి జనం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ ఏడాదంతా జైళ్లలో ఉన్న నాయకుల్ని పరామర్శించడానికి వెళ్ళటం, తన వెనకాల ఒక 15,000 మందిని గుంపుని చేరేసుకుని వెళ్ళటం, గలభా చేయటం, అల్లర్లు సృష్టించడం, తలలు పగలగొట్టించడం, లేకపోతే ఆ అడావిడిలో ఆయన పర్యటనలో కార్ల కింద, వెహికల్స్ కింద జనాలు చనిపోవటం, ఇలాంటి అపప్రదల నుంచి ఆయన బయటపడాలనుకుంటున్నారు. మొత్తం టోటల్ చేంజ్ ఓవర్ 360 degrees. లేదు, ఇది కాదు పద్ధతి, సంథింగ్ ఈజ్ ఎల్స్ ఫర్ మీ అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత ఆయన అత్యంత ముఖ్యులతోటి ఆయన మాట్లాడుకున్నారు. వాళ్ళెవ్వరూ సెఫాలజిస్టులు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదు, వైవి సుబ్బారెడ్డి గారు కూడా కాదు. ఆయనకి చిన్ననాటి స్నేహితులు ఒక 3 ఉన్నారు. ఆ చిన్ననాటి స్నేహితులు ఆయనకిచ్చిన సలహా సూచనతోటి ఆయన చాలా క్లారిటీతోటి ఈ కార్యక్రమంలోకి వస్తున్నారు. ఏ కార్యక్రమం అంటే 143 సెగ్మెంట్లు. ఆ 143 సెగ్మెంట్లకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక నిర్దిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు, తయారు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 143 సెగ్మెంట్లో మెజారిటీ రాయలసీమలో ఉన్నాయి, దగ్గర 40 సెగ్మెంట్లు రాయలసీమలో ఉన్నాయి. అండ్ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చి ఒక 35, గోదావరి జిల్లాలో 10 సెగ్మెంట్లు, మిగిలినవన్నీ దక్షిణ కోస్తాలో ఉన్నాయి. ఏంటి కార్యాచరణ? మొత్తం ఆయన మెరికల్ లాంటి ఒక్కొక్క నియోజకవర్గానికి మెరికల్ లాంటి ఒక 10 మంది క్యాండిడేట్స్ని ఆయన ఫైండ్ అవుట్ చేశారు. ఆల్రెడీ ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. అండ్ అస్టానిషింగ్ ఏంటంటే ఆ ఐడెంటిఫై చేసిన వాళ్లే కాకుండా కూటమి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా దగ్గర 42 మంది ఆయనతో టచ్లో ఉన్నారు. ఇది పూర్తిగా ఆయన దగ్గర అంతర్గత సమాచారం. ఆ 42 మంది ఎందుకు టచ్లో ఉన్నారంటే ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా తమకు కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారని, ఆ టార్గెట్లను తాము రీచ్ కాలేకపోతున్నామని, టార్గెట్లు రీచ్ అయ్యే క్రమంలో ఎక్కడన్నా పొర్రపాటున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే మళ్ళీ అగైన్ టార్గెట్ అవుతున్నామని, పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో తమ పేరెత్తి మరీ మాట్లాడుతున్నారని చెప్పేసి అటు కూటమి ఎమ్మెల్యేల్లో, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అలాగే ఒకళ్ళిద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, దగ్గర 9 మంది జనసేన ఎమ్మెల్యేల్లో కూడా ఇదే రకమైన అసంతృప్తి ఉంది. కానీ బయటికి వెళ్ళగక్కటానికి ఇది సమయం కాదు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర తాము చేరితే కనుక, ఆయన దగ్గరికి చేరితే కనుక తమకు వనగూరే ప్రయోజనాలు ఏంటనే
భావన నుంచి ముందర బయటపడిన తర్వాత నేను మీతో మాట్లాడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా స్పష్టంగా వాళ్ళకి సంకేతం ఇచ్చినట్టు సమాచారం. ఈ సమావేశాలేవి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో జరగటం లేదు. ఎందుకంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ఎలాంటి క్లారిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ విజయవాడలో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా సరే అది ఇమీడియట్గా తెలిసిపోతుంది, ప్రభుత్వ ఇంటెలిజెన్స్కి తెలిసిపోతుంది. ఆయన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా కలుసుకోవాలో దానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అంతా ఆయనకు సన్నిహితులైన ఆ ముగ్గురు బాల్య స్నేహితులు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళు నౌ దే ఆర్ మానిటరింగ్. ఎవరి మీద ఆయన బ్యాంక్ అవ్వట్లేదు. ప్రాక్టికల్గా ఏముంది, మనం ఏం చేయాలి, జనాల దగ్గరికి రీచ్ అవడానికి మనకున్న ప్రణాళిక ఏంటి, మన ప్లాట్ఫామ్స్ ఎలా ఉండాలి, ప్లాట్ఫామ్స్లో జనం ఎంత బలంగా మనతో కలిసి నడవటానికి ఉన్న కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఇవాళ రాష్ట్రంలో అన్పారలల్గా ఇద్దరికే ఫాలోయింగ్ గట్టిగా ఉంది. ఒకటి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది సెలబ్రిటీల ఫాలోయింగ్కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక అంశం. ఇది సోషల్ మీడియాకు ఉన్న ప్రమాణం గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే మనం చేయగలిగేది ఏం లేదు కానీ, బట్ వీళ్ళిద్దరికీ ఉన్న ఫాలోయింగ్ ఏంటంటే ఇద్దరూ పోటాపోటీ ఫాలోయింగ్ ఉన్న నాయకులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే. సో జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయన అగ్రెసివ్ నేచర్ వల్ల ఆయనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో ఆడియన్స్ సంఖ్య స్థిరంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆడియన్స్ సంఖ్య స్థిరంగా ఉంది, ఎక్కడ తగ్గల, గ్రాఫ్ ఏం డిక్లైన్ కాల. వేరస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. సోషల్ మీడియాలో చాలా ఆయన పల్స్ పట్టుకున్నారు. సోషల్ మీడియాలో తనేంటి, తన గురించి జనం ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, తను వెళ్తే తన భాషలో ఏమైనా మార్పులు కావాలా, తన బాడీ లాంగ్వేజ్, టోన్ అండ్ టెనర్, వీటన్నిటికీ సంబంధించి ఆయనే మదింపు చేసుకుంటున్నారు. ప్లస్ ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ముగ్గురు కూడా ఆయనకి సహకారం అందిస్తూ వస్తున్నారు. సో ఇదొకటి. రెండోది ఏంటంటే ఆ 143 సెగ్మెంట్లనే ఎందుకు ఆయన పట్టుకున్నారు. ఆయన ఆల్రెడీ ఈ హ్యాస్ పాకెటెడ్ సమ్ 40% ఆఫ్ ఓట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు. తెలుగుదేశానికి 39.5% ఎంతో ఉంది, ఈయనకు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. 40 అంటున్నారు కానీ 39 అండ్ ఆడ్ ఉంటుంది. సో మిగిలిన కూటమి పక్షాలతో కలిసి తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది ఇక్కడ. వేరాస్ తన 40%ని ఎలా పెంచుకోవాలి అంటే ఆయన 143 సెగ్మెంట్లని నియోజకవర్గాల వారీగా మదింపు చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఆయనకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తా నుంచి పిహెచ్డి స్కాలర్ ఒక ఆయన అయితే తెర వెనుక సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే ఐఎస్ఐ నుంచే జనరల్గా సెఫాలజిస్టులు వాళ్ళకి ప్రమాణం ఏంటంటే బెంచ్ మార్క్ ఐఎస్ఐ నుంచి వచ్చారు అంటే తర్వాత ఐఐఎం, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, వీటి నుంచి వచ్చిన వాళ్ళు సెఫాలజిస్టులుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తున్న పరిస్థితి. బట్ ఐఎస్ఐ నుంచి వచ్చిన ఒక బాల్య స్నేహితుడు అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో ఉంది, అక్కడి నుంచి వచ్చిన ఒక పిహెచ్డి స్కాలర్, ఈయనకి ఆ 143 నియోజకవర్గాలకు సంబంధించి సమగ్రమైన ప్లాన్ ఇచ్చారు. అయ్యా మీరు ఈ 143 సెగ్మెంట్స్ కనుక మీరు ఫోకస్ పెట్టగలిగితే, దాంట్లో మీరు మార్పులు చేర్పులు కురుపులు కనుక చేసుకోగలిగితే మీకు 5,000 నుంచి 15,000 మార్జిన్ తోటి మీరు ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు ఇవే. ఏది సబ్జెక్ట్ టు ద కండిషన్ ఈవీఎంస్ సమస్య మళ్ళీ తెర మీదకి రాకూడదు. వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారు. అటు తెలుగుదేశం ఆరోపణ చేసింది, వైసీపీ కూడా ఆరోపణ చేసింది. ఆయన గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు మేనేజ్ చేశారని తెలుగుదేశం అంటే, ఇప్పుడు ఈయన అనేది అంటే తెలుగుదేశం మేనేజ్ చేసిందని. సరే ఎనీహౌ ఆ మేనేజ్మెంట్ల విషయం పక్కన పెట్టినా సరే 143 సెగ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతాడు. ఎలా గెలుస్తాడు? ఆ ఓటర్స్ని ప్రభావితం చేయడానికి గల అంశాలేంటి? ఆ 143 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, నిర్దిష్టమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీద ఫోకస్ పెట్టి సరిగ్గా పనిచేయగల కార్యకర్తల్ని, వెనకట్లాగా ఆయన ఒక జోనర్ పెట్టుకున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, ఈ జోనర్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోమని చెప్పేసి ఆయన అడ్వైజర్స్, ఇవాళ అధికారికంగా వాళ్ళ అడ్వైజర్స్ కాదు, స్నేహితులు, బాల స్నేహితులు, ఆయన పవర్లో ఉంటే చూసి ఆనందించారు. వాళ్ళకేం హఠాత్తుగా ఇప్పుడు ఆయనకి ఏదో పదవులు ఇచ్చేసి ఎక్కడో కూర్చోబెట్టాలని కూడా వాళ్ళు కోరుకోవట్లా. వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంత వెల్ ఆఫ్, వాళ్ళందరూ కూడా సెటిల్డ్, ఆ ముగ్గురు కూడా సెటిల్డే, వెల్ ఆఫ్. వాళ్ళకి ఈయన గవర్నమెంట్లో వాళ్ళకేం అక్కర్లా. వేరాస్ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఆ 143 సెగ్మెంట్ల మీద ఫోకస్. అందులోనే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు కూటమి వైపు నుంచి దగ్గర
ఒక 42 నుంచి 60 మంది ఎంతో టచ్లో ఉన్నారు అని, అది కూడా ఎవరి ద్వారా, స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్కాలర్ ద్వారా టచ్లోకి వచ్చారట. ఇది ఎక్కడా జగన్మోహన్ రెడ్డి బాహాటంగా చెప్పుకోలేదు, అలాగే వాళ్ళ సలహాదారులు కూడా ఎక్కడ ఎవరికి వివరించదలుచుకోలేదు. టచ్లోకి వచ్చారు, వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకున్నాయి. సరే, అందులో ఇప్పుడు ఎన్నికల ముందు హఠాత్తుగా తెలుగుదేశంలోకి జంప్ అయ్యి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారట. సో వాళ్ళు ఎవరు ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. చిట్ట చివరి నిమిషంలో లైన్ మార్చుకొని వాళ్ళకేంటంటే ఆ రెడ్ బుక్ టార్గెట్స్ ఏవో ఉన్నాయట మంత్రి లోకేష్ గారి నుంచి. అవి మేము రీచ్ కాలేకపోతున్నాం, రీచ్ కానప్పుడు మాకు మందలింపు ఎదురవుతుంది పార్టీ నుంచి. సో ఈ క్రమంలో మమ్మల్ని మేము అక్కడ అకామిడేట్ చేసుకోలేకపోతున్నాం, మాకు వీఆర్ కంఫర్టబుల్ విత్ జగన్మోహన్ రెడ్డి అని. మరి అదేంటయ్యా మీరు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అంటే, ఏదో ఆ రోజు అనివార్యమైన పరిస్థితి, ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఎక్కడ మా మీద పడుతుందని భయానికి అటు వెళ్ళిపోయాం. తీరా చూస్తే పెనం మించి లేచి పొయ్యిలో పడ్డట్టయింది మా పరిస్థితి అని చెప్పేసి ఆ 42 మంది నుంచి 60 మంది దాకా కూటమి ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ తెలుగుదేశం, కూటమిలో ఉన్న 3 పార్టీలు. అయితే ఇందులో బీజేపీ ఒక మినహాయింపు ఉంది. వైసీపీ నుంచి బీజేపీ అంటే ఒక మనం అంతకుముందు జర్నీ, ఆయన పెద్ద జర్నీ ఆదినారాయణ రెడ్డి గారిది, జర్నీ చాలా పెద్దది, అనివార్యంగా ఆయన బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చింది. సో ఆయన ఒక్కరు మినహాయిస్తే మిగిలిన వాళ్ళలో అయితే ఇలాంటి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరికో తాము జాతీయ పార్టీ బీజేపీలోకి వచ్చామన్న తప్పు చేశామా అని చెప్పేసి ఒక అనుమానం వస్తుందిట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ కాలేకపోతున్నారు, బీజేపీ పెద్దల నుంచి వాళ్ళకి సహకారం లేదనేది ఒక అంశం. అలాగే కూటమి ప్రభుత్వంలో తాము ఏమన్నా నిర్ణయం చెప్పాలన్నా మమ్మల్ని మీ 0.83% వాళ్ళు కూడా మాకు చెప్పేవాళ్ళ అనే ఒక చీత్కారం, ఇది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి ఇంప్రెషన్ ఉంది. నిన్న విష్ణుకుమార్ రాజు గారు కూడా మాట్లాడారు కదా ఎక్కడో, వాళ్ళు 80% అట, వీళ్ళు 15% అట, మేము 5% ఏంటి, ఎలా కనిపిస్తున్నాం బీజేపీ అంటే అని చెప్పి ఆయన నేరుగా దునుమాడేశారు, దులిప్పారేశారు. సో ఆయన ఓపెన్ అయ్యారు. ఓపెన్ కాని వాళ్ళు ఇంక 2-3 ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నవ్ దే ఆర్ లుకింగ్ ఎట్ వైఎస్ఆర్సీపీ. రైట్. మరి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, పైశాచిక ధోరణులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించారు కదా. మరి అలాంటి పార్టీలోకి వెళ్తే మనకి భవిష్యత్తు ఉంటుందా, మన రాజకీయ భవిష్యత్తు కాలిపోతుందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు ఆ 42 నుంచి 60 మంది లోపల. కానీ వాళ్ళకి ఫ్యూచర్ ఇక్కడ ఎందుకో కనబడుతుంది. కారణాలు ఏంటనేది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్కాలర్ ఆయన బహుశా మరి కొద్ది రోజుల్లో తెర ముందుకొచ్చి అన్నీ చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. మరోవైపు 3 సర్వేలు ఇచ్చిన కేకే సర్వే కావచ్చు, రైస్ సర్వే కావచ్చు, అలాగే ముంబై ఐఐటియన్స్ సర్వే కావచ్చు, దాంట్లో మనం కనుక చూస్తే 44 దగ్గర నుంచి 98 వరకు ఇంతమంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ తెలుగుదేశం, ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా చెబుతున్నా, కూటమి ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది. ఒక ఆయన 44 చెప్పారు కేకే, అందులో 19 ఈసారి ఇంటికే. ఇంకొక ఆయన ముంబై ఐఐటియన్స్ గ్రూప్ వాళ్ళు ఏం చెప్పారంటే 71లో 45 ఇంటికే అని. రైజ్ అయితే 98 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెక్కలు చూసి ఆయనే మురిసిపోట్లా, ఇది 1 ఇయర్ పరిపాలనకు సంబంధించి వచ్చిందే కాబట్టి సుదీర్ఘంగా ఆయనకి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. చంద్రబాబు గారికి అలాగా విజన్ 2047 ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజన్ 2029 ఉంది. 2019ని 2029లో రిపీట్ చేయాలి, ఇది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. దానికోసం ఆయన ఎంచుకుంది ఆంధ్రప్రదేశ్లోని 143 సెగ్మెంట్లు, 5,000 నుంచి 15,000 మెజారిటీ. నిర్దిష్టంగా వీటిలో మనం గెలిచి తీరాలి. గెలిచి రావడానికి గల మార్గదర్శకాలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దే ఆర్ ప్రిపేరింగ్. ఇక్కడ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఆయన పరంగా పనిచేస్తున్న పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కావట్లా, అచ్చంగా వాళ్ళే చూసుకుంటున్నారు. సో ఒక డిజైన్ ఉంది ఆయనకి, ఆయన ప్లాన్కి. అలాగే సుదీర్ఘమైన హోంవర్క్ చేస్తున్నారు. దగ్గర 5 to 6 hours ఆన్ అన్ యావరేజ్ పర్ డే ఆయన అచ్చంగా వీటి మీద ఫోకస్ పెట్టారు. ఫస్ట్, హౌ టు కనెక్ట్ విత్ ద పీపుల్ విచ్ వీ హ్యావ్ మిస్డ్ డ్యూరింగ్ అవర్ 2019-24 రెజీమ్. అదే ఆయన ఫోకస్. సో మనం ఆ జనంతో కనెక్షన్ ఎక్కడో తెగింది, కేవలం బటన్లు నొక్కి జనం దగ్గరికి వెళ్దాం అనుకునేది వర్కౌట్ కాలేదు. అలాగే మనల్ని మనం కేవలం 40% ఆఫ్ ది పాపులేషన్తో ఐడెంటిఫై చేసుకోవటం కూడా మిగిలిన వాళ్ళకి, వాళ్ళ కోపానికి, అకారణ కోపానికి కారణమైంది అని. ఇట్స్ నాట్ దట్ నేను ఫోకస్ చేశాను మిగిలిన వర్గాలకు కూడా, కానీ హెవీ ఫోకస్ వీటి మీద పెట్టడం వల్ల మిగిలిన వాళ్ళు ఇతర కులాల్లోని పేదలు, అగ్రవర్ణ పేదలు కాదు, ఇతర కులాల్లోని పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మనకు దూరం అయ్యారనేది ఆయన గమనించారు. ఆ పల్స్ పట్టుకున్నారు. అండ్ 19 పారామీటర్స్ తోటి
వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఒక నివేదిక మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఆ 19 పారామీటర్స్ని సరిదిద్దుకోగలిగితే 143 సెగ్మెంట్లో 5,000 నుంచి 15,000 ఓట్ల మెజారిటీ తోటి, ఏదో అద్భుతమైన మెజారిటీ అని నేనేమి అనుకోవట్లా, 5,000 నుంచి 15,000 మెజారిటీ తోటి మనం తిరిగి 2019ని సృష్టించుకోబోతున్నాం. వై నాట్ 175 కాదు, ఈసారి వై నాట్ 143.